అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన జన సైనికులు టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమలాపురం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక నల్లవంతన వద్ద గల ఐమైండ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అమలాపురం శాసనసభ్యుడు హైదరాబాద్లో ఆనందరావు, ఎంపీ గంటి హరీష్ మాధుర్. Okay, congratulations, sir. అలాగే మరియు జనసేన చీఫ్ ఉన్నారు, వారికి మరియు చైతన్య రాజు గారికి పుట్టినరోజు పురస్కరించుకుని కిమ్స్ మరియు మేడ్ యునైటెడ్ సంస్థ సుస్వాగతం అండి. ఈ సందర్భంగా వచ్చిన మాజీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గంధపాలరాజు గారిని కూడా వేదిక మీద రావాలి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా our deputy CM, happy birthday to you Shri Pawan Kalyan garu, happy birthday to you our deputy CM. పెట్టకండి ఊరింటున్నారా కష్టమండి ఎమ్మెల్యే ఇవాళ కేకులు తినాలి మీరు అసలు బ్యాటరీ తమ్ముడు 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 వచ్చేస్తున్నాం. మమ్మల్ని నియోజకవర్గం ఇచ్చేసిన ఎస్సీ మాలా వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ శ్రీ చెల్లి అశోక్ గారు కూడా వచ్చినందుకు సమావేశమైనందుకు కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇలా ఈరోజు నల్లా శ్రీధర్ గారి సతీమణి అయినటువంటి నల్లా ఇంద్రాణి గారి పేరు మీదుగా ఇలా సభ శిబిరం ఏర్పాటు చేసినందుకు ఉచిత భూమిక పోషించి ఈ రోజు కేంద్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడడంలో కూడా ఆయన పాత్ర పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక తుఫాన్ గా అభివర్ణించడం జరిగింది పార్లమెంట్ లో. అటువంటి ఆ గొప్ప వ్యక్తి మహనీయుల యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకో
మరి ఎవరైనా కౌన్సిలర్స్ జన సైనికులు చేయడం జరుగుతుంది. అధికారంలో కూటమి ఏర్పడడానికి కీలక భూమిక పోషించి తెలుగుదేశం నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అమలాపురంలోని ఈ రోజున ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఈరోజు అనేక హెల్త్ క్యాంప్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ప్రజల్ని క్యాన్సర్ నుంచి ఈసీజీ నుంచి అన్ని విధాలుగా టెస్టులు కూడా జరపడం జరిగింది. అదే కాకుండా సుమారు ఇప్పటికీ మనం అధికారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి సుమారు. అండ్ ఈ రోజును కూడా ఎప్పుడు ఆనాడు మనం గుర్తు తెచ్చుకుంటే ఏ విధంగా ఆనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన ఆ రోజున ఆయన తోడుగా వచ్చి లేదు మనందరం కలిపి వెళ్ళాలి, రేపన్నాడు మనం కూడా నేను కూడా నమ్ముతున్నాను ఖచ్చితంగా బీజేపీ కూడా మనతో కలిసి వస్తుందని చెప్పి ఆయన ఏ విధంగా ఈ రాజకీయాలని ఆనాడు 24కి మార్చడమో మీరు అందరూ ఒక్కసారి మేమందరూ కూడా గుర్తు తెచ్చుకున్నాం. ఎందుకంటే సుమారు 191 స్ట్రైక్ రేట్, అది సాధారణమైన విషయం కూడా కాదు. అన్ని చోట్ల కూడా అందరూ కూడా అత్యంత మెజారిటీతో గెలవడం జరిగింది. ఆనాడు ఈ రోజుకి కూడా నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ మా అన్న పవన్ అన్న మనతో పాటు తోడుగా రావడం వల్ల ఇది మనకి సాధ్యమైంది. అదేవిధంగా ఆయన ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అధికారంకి వచ్చిన ముందు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ఏ విధంగా మనం ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ కింద మనం ముందుకు తీసుకెళ్తామో అదేవిధంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ఆయన ఈరోజు మనం చూస్తున్నాం మనకి ఆనాడు లేని అభివృద్ధి ఈరోజు సాధ్యం అవుతుంది కూటమి ప్రభుత్వంతో. ఆనాడు మనం ఇచ్చిన అమరావతి అయినా, పోలవరం అయినా, గ్రామ అభివృద్ధి అయినా అన్నిటినీ కూడా మనము పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా కూడా సాధ్యం ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మరెన్నో పుట్టినరోజు మీరు జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఈ ఏర్పాటు చేసిన జనసేన నాయకులు ఆర్డీఎస్ ప్రసాద్ అయినా కానీ, శ్రీను గారు అయినా కానీ, శ్రీధర్ గారు అయినా కానీ అందరికీ కూడా మీ ఇతర పేర్లు ఎవరైనా మర్చిపోతే క్షమించమని కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఇలాగే కలిసి ఉండాలి. రేపు ఈరోజు మనం అందరం కలిసి వచ్చింది కూడా ఆ రాక్షస పాలన నిర్మూలించడానికి. అది సాధ్యమైంది 24కి. కానీ అదేవిధంగా మనందరం కలిసి మనం ముందుకు వెళ్ళాలని కూడా మరొకసారి